మహానుభావుడు బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతర గేయంకి సంబంధించి 150 ఏళ్ళు పూర్తి చేసుకున్న తరుణంలో అంటే సుమారుగా 1874-75 ఆ సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ అప్పటి భారత జాతీయ కాంగ్రెస్కి సందర్భంగా వాళ్ళు అక్కడ నాయకులు చెప్పడంతో బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన వందే మాతర గేయ రచయితకి సంబంధించి అది తర్వాత మన జాతీయ గీతంగా ఆలాపన చేస్తూనే ఉన్నాం, అది జాతీయ పాటగా. అయితే ఈ విధంగా చేయడం వల్ల దాన్ని తీసుకోవడం ఆయన ఎంతగా మనసు పెట్టి రాశాడు వందే మాతరం. ఈవెన్ ప్రతి ఒక్క భారత పౌరుడు కూడా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించే క్రమంలో వందే మాతర నినాదాలతో ముందుకు తీసుకెళ్ళడంలో వందే మాతర గేయం ఏమాత్రం అంటే తీసిపోదనే చెప్పాలి. ఎందుకంటే అది చాలా అద్భుతంగా రాశారు బంకిం చంద్ర చటర్జీ గారు. అయితే దానికి సంబంధించి నిన్న పార్లమెంట్లో జరిగిన ఈ శీతాకాల సమావేశంలో ఒక మోస్తరు రభస జరిగిందని చెప్పాలి. దానిపై ప్రధాని వ్యాఖ్యల్ని ప్రధాన ప్రతిపక్ష నేతలు ఏ విధంగా దుయ్యబట్టారు, కావాలని గేల్ చేశారో ఒకసారి చూడొచ్చు. వందే మాతరం పైన ముస్లింలకు బుజ్జగింపులే. అంటే వందే మాతర గీతం సంబంధించి అందులో ఉండే కొన్ని పదాల గురించి ముస్లిం వాళ్ళకి ఆ మతం వాళ్ళకి నచ్చని ధోరణిలో ఉంది అనే విధంగా దానికి నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ గారికి అప్పట్లో లేఖ రాసి మీరు దాన్ని కొన్ని పదాలు తొలగించాలనే విధంగా కూడా దాన్ని సిఫార్సు చేశారట. అంటే దేశ విభజనకు సంబంధించి ఏదైతే 48లో దేశ విభజన జరిగిందో అది 48 ముందే 47కి సంబంధించి దేశ విభజన జరగడం, అప్పటి నుంచి మహమ్మద్ అలీ జిన్నా వాళ్ళకి నాయకుడిగా ఉండడం, అటు పాకిస్తాన్ ఇటు భారత్ రెండుగా విడిపోవడం, అక్కడ వాళ్ళు వచ్చి మనల్ని ఓచుకోత కోస్తున్న ఇక్కడ శాంతి సహనం అని చెప్పడం, మన వాళ్ళు మాత్రం ఏం చేయొద్దు అని చెప్పడం, ఇట్లాంటివి చాలా 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 అంటే ఎందుకు అంత సవత్తలి ప్రేమ ఒకరి మీద అనే యాంగిల్లో చాలా వరకు సోషల్ మీడియాలో కూడా కొన్నేళ్లుగా రభస జరుగుతూనే ఉంది. అవన్నీ వాస్తవాలే. కాకపోతే చరిత్రని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఎవరు ప్రయత్నం చేశారో మీ అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఒక్కసారి ప్రధాని వ్యాఖ్యలకు సంబంధించి జరిగిన రభస గురించి చూద్దాం. సామరస్యం పేరుతో దాన్ని ముక్కలు చేసింది నెహ్రూది ద్రోహం. లోక్సభలో విరుచుకుపడ్డ ప్రధానమంత్రి మోదీ ఆరోపణలకు ప్రత్యేక చర్చ పెట్టండి అని ప్రియాంక గాంధీ యొక్క ఆక్షేపణ. అయితే సామాజిక సామరస్య పేరుతో వందే మాతర గేయాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కల చెక్కలు చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. వందే మాతర గేయం ముస్లింలకు ఆగ్రహం కలిగిస్తున్న వాదనతో ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఏకీభవించారని ముస్లిం లీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నా నిజంగా ఆయన కరెక్ట్గా ఉన్నాడు, వాళ్ళు కాదు నిజంగా దేవుడే. ఎందుకు వాళ్ళ హక్కులకి వాళ్ళ పరిరక్షణకి ఆయన ఎంతో దోహదపడ్డాడు, ఎంతో ఉపయుక్తంగా ఉన్నాడు. మనలాగా 2 నాలుగుల ధోరణి వాళ్ళు వచ్చి నరుగుతున్నా మనం లొంగిపోండి, మనం మాత్రం వాళ్ళని ఏం చెయ్యొద్దు అని చెప్పడం. ఇప్పటికి కూడా రాజ్యాంగంలో వాటిలో ఎన్ని నిబంధనలు అండి. వాళ్ళైతే ఎంతమందిని చేసుకోవచ్చట, ఇటువైపు ఎవరిని చేసుకోవడానికి వీల్లేదంట. మొన్న ఆ ట్రిపుల్ తలాక్కి మొన్న కదా బీజేపీ ప్రభుత్వం దాన్ని చెక్ పెట్టింది. భారతదేశం అంతా ఒకటే, అన్ని జాతులు అన్ని మతాలు లౌకిక రాజ్యం ఎవరికీ ప్రాధాన్యత లేదు. మరి వాళ్ళకేంటి ఆ ట్రిపుల్ తలాక్లేంటి, 5 వరకు చేసుకోవడం ఏంటి నిబంధనలు కరెక్టేనా? అంటే చాలా 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 కప్పిపుచ్చేసి పాఠ్యపుస్తకాల్లో కూడా వీళ్ళు దేవుడు, వీడు ఇంద్రుడు, వీడు చంద్రుడు అని రాసేసి ఎక్కించేసి మిగతా వాళ్ళు ఎవరు నాయకులు కాదు, మిగతా వాళ్ళు ఎవరు భారత స్వాతంత్రోద్యమంలో వాళ్ళ ప్రాణాలు అర్పించలేదా? నిజంగా సుభాష్ చంద్రబోస్ కానీ బ్రిటిష్ వాళ్ళు గుండెలో వణుకు పుట్టించకపోతే 47లో కూడా స్వాతంత్రం వచ్చేది కాదేమో. సరే, అది వేరే సబ్జెక్ట్. సో ఇక్కడ మహమ్మద్ అలీ జిన్నాకు వంతపాడి ద్రోహం చేశారని విమర్శించారు. వందే మాతరాన్ని రచించి 150 పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని పార్లమెంట్లో ప్రత్యేక చర్చ ఆయన ప్రసంగించారు మోదీ గారు. వందే మాతర నేపథ్యం ముస్లింలకు కోపం తెప్పిస్తుందని సుభాష్ చంద్రబోస్కు నెహ్రూ లేఖ రాశారు. లఖ్నవూలో జిన్నా నిరసన తర్వాత అది చోటు చేసుకుంది. గేయ నేపథ్యం గురించి చదివాక ముస్లింల విషయంలో తనకు అలాగే అనిపిస్తుందని దానిలో పేర్కొన్నారు. అంటే వాడు అది ఇప్పుడు మేఘాలు రకరకాల షేపులో కనిపిస్తుంటాయి. ఒకటి ఏనుగులా కనిపిస్తే, ఒకటి గుర్రంలా కనిపిస్తాయి, ఒకటి కుక్కలా కనిపిస్తే, ఒకటి ఆవులా కనిపిస్తుంది. వాళ్ళకి ఏదో కనిపించింది కదా, అలా అనిపించిందంటే ఓకే ఆ తందాన చెక్కబదం చేసినట్టుగా మాట్లాడే తీరు చాలా చాలా అంటే ప్రతీది కూడా అప్పటి నుంచి కూడా ఒక విమర్శ ఉన్నది ఏంటంటే కాంగ్రెస్ మీద, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏది అది పట్టుకున్నా కూడా పూర్తి స్థాయిలో దానికి సెటిల్మెంట్ చేయలేదని ఒక విమర్శ అయితే ఉంది. అంటే ఇండియా పాకిస్తాన్ సంబంధించి కానీ, అలాగే ఇక్కడ తమిళులకు సంబంధించి కొన్ని రకాలు జరగడం కానీ,
అలాగే ఆంధ్ర తెలంగాణకు సంబంధించి కానీ చాలా విభజనలు జరిగినప్పుడు తటస్థంగా ఉండలేదు, ఒక పక్కే చూపించారు. ఒక పక్క ఉండడం వల్ల రెండింటికి సమన్యాయం చేయలేకపోవడం వల్ల ఇప్పటికీ వాళ్ళ మధ్యన గొడవ జరుగుతుంది. వాళ్ళు సేఫ్గా ఉన్నారు, వాళ్ళ రాజకీయం చేసుకుంటూ సుమారుగా 70-80 ఏళ్ళు దేశాన్ని పరిపాలించేశారు. కాశ్మీర్ వ్యవహారం కూడా అట్లాగే సెటిల్ చేయలేదుగా. ఇప్పుడు కదా భాజపా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఆర్టికల్ 370, అదేమిటండి ఆర్టికల్ 3, భారతదేశం భాగమైంది, అక్కడ వేరే రూల్స్ ఏంటండి? ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కదా మరి ఇప్పుడు దాన్ని 2 రాష్ట్రాలుగా, 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు, లద్దాఖ్, జమ్మూగా. ఏంటి అసలు ఒక దేశంలోని ఎన్ని రకాల వేరియేషన్స్ ఏంటి? ఆవిడ అడిగేవాడు లేడు. పైపెచ్చు ఇంద్రులు వాళ్ళు గొప్పవాళ్ళు నిజంగా. ఎంత ఎవరు మన ఉండవల్లి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్తారు, చాలా గొప్పవాళ్ళండి వాళ్ళు, సూపర్ అండి, వీళ్ళకి తెలియదండి చరిత్ర వక్రీకరిస్తున్నారని. ఈయనంటే వక్రీకరించిన చరిత్ర మనం చదువుకున్నామని ఎంతమందికి తెలుసు? సరే, ఇక్కడ తర్వాత వందే మాత్రం వాడటంపై సమీక్షించడానికి బెంగాల్లో కాంగ్రెస్ ఒక సమావేశం నిర్వహించిందట. అప్పట్లో ఆ మీదట రాజీ పడింది, గేయాన్ని మొక్కలు చేసింది, బొజ్జగింపు రాజకీయాల ప్రయత్నం ఇది. అదే కారణంతో దేశ విభజన డిమాండ్కు ఆ పార్టీ తలొగ్గింది. ఎగ్జాక్ట్లీ. అంటే చిన్న చిన్న అంశాలనే సర్లే సమస్య పోతాయాలని వదిలితే చినికి గాలివాన్ అయ్యాయి. సరే చిన్న దెబ్బే కదా అని దానికి మందు రాయకుండా వదిలేస్తే అది సెప్టిక్ అయిపోయి ఆ అవయవాన్ని తీసే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా విభజన ఏర్పడింది. తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్గా విడిపోయాయి. తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్, పశ్చిమ పాకిస్తాన్ ఇప్పుడున్న పాకిస్తాన్. అంటే ఎన్ని చూడండి అసలు. ఒక ఆ తూర్పు పాకిస్తాన్కి సంబంధించి విభజన జరిగినప్పుడు గాంధీ ఢిల్లీ నుంచి ఆ మహానుభావుడు నిజంగా వెస్ట్ బెంగాల్కి వెళ్ళి బుజ్జగించే ప్రయత్నం చేశారంట. ఆయన తిరిగి ఢిల్లీ మళ్ళీ వచ్చేసరికి జాతీయ కాంగ్రెస్ సమావేశానికి స్టేషన్కి ఒక్కరు రాలేదంట. మేధావులు, మహానుభావులు, మాజీ ప్రధానులుగా చెప్పుకునే చాలామంది రాలేదు. 70 మంది వరకు నాయకులు రాలేదు. ద వన్ అండ్ ఓన్లీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక్కరే వెళ్ళి గాంధీని రిసీవ్ చేసుకొని మహాత్మా ఇది పరిస్థితి ఇలా ఉంది ఇలాగని వివరించారట. అంటే అది ముక్కలైపోవడం హ్యాపీలకి, ఎవరిదా తీసేసుకున్నా, మీది కావాలా, పోలే తీసుకో, మీది కావాలా తీసుకో. విభజించు పాలించు అడవుడు లార్డ్ డల్హౌసీ ఎవడో చేశాడంట, బ్రిటిష్ వాడు. వాళ్ళది ఇదే పాలసీ, ఇదే సిద్ధాంతం. సో ఇక్కడ అయితే ఒత్తిళ్ల వల్లే ముస్లిం లీగ్కు కాంగ్రెస్ మోకరిల్లిందని చరిత్ర చెబుతోంది. కాంగ్రెస్ ఇప్పటికీ బుజ్జగింపు రాజకీయాలను అనుసరిస్తోంది. ఇది ప్రధాని మోదీ గారు ప్రధానంగా చేసిన ఆక్షేపణ. ముస్లిం లీగ్లకు మోకరిల్లిన కాంగ్రెస్ పార్టీ వాస్తవమే. ఎందుకంటే మన దగ్గర ముస్లిం పేరుతో ఉన్న పార్టీలే, అంటే పార్టీ పేరు మీద ఆ పేరుండి పార్టీ పెట్టుకోవచ్చు. బట్ భారతీయ జనతా పార్టీ హిందుత్వ పార్టీ అంట. దాంట్లో హిందూ అని ఎక్కడ లేదుగా, దాన్ని ముద్రేసి ఆపాదించేశారు. మరి పార్టీ పేరులోనే మతం పేరు పెట్టుకుంటే అది మతపరమైన పార్టీయా కాదా? మరి అది కనిపిస్తుందా, కనిపించట్లేదా? ఇక్కడ ఒకసారి చూస్తే అన్యాయం జరగడం ఆశ్చర్యకరం. బ్రిటిష్ వాళ్ళు ఎంతగా అణగదొక్కాలని చూసినా, బెంగాల్ను విభజించినా వందే మాత్రం ఒక శిలలా నిలిచి దేశమంతటా ఐక్యతా స్ఫూర్తి రగిలించింది. అది ఎంతో ప్రాచుర్యం పొంది జాతీయ గీతంలో అవతరించిందని సాక్షాత్తు మహాత్మా గాంధీయే పేర్కొన్నారు మరి కదా. అయితే ఆయన ఆ గేయానికి ఎందుకు అన్యాయం జరిగిందో ఆశ్చర్యం కలిగిస్తోంది. అయినా ఆ గేయానికి మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు కూడా ఇది దేశ భక్తిని, దేశం యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే, బ్రిటిష్ వాళ్ళకి యాంటీగా ముందుకు తీసుకెళ్లేలాగా స్ఫూర్తిని రగిలించేలాగుండే ఈ వందే మాతర గీతం అయినప్పటికీ ఎందుకు దీనికి ఎంత ఒత్తిళ్ళు వచ్చాయి చూద్దాం. గత శతాబ్దంలో దానికి ఎందుకు వెనుపోటు పొడిచారు? గాంధీ ఆకాంక్షల్ని తొంగలో తొక్కిన శక్తి ఎవరు ఆ శక్తి? వందే మాత్రానికి 100 ఏళ్ళు పూర్తి అయినప్పుడు దేశానికి ఎమర్జెన్సీ అనే సంఖ్యలు వేశారు. మరి 75లో ఎమర్జెన్సీయే కదండి. 100 ఏళ్ళు పూర్తి అయినప్పుడు ఎలా చేసుకోవాలి స్వతంత్ర భారతావనిలో, రిపబ్లిక్ ఇండియాలో? ఎవడే మాట్లాడారా? ఎమర్జెన్సీ గురించి కానీ ప్రస్తావన వస్తే మీరు ఒక్కసారి మీ ఇళ్లలో ఈ వార్త చూస్తున్న వాళ్ళు కానీ, పేపర్ చదువుతున్న వాళ్ళు కానీ ఒక్కసారిగా మీ ఇళ్లల్లో మీ పూర్వీకులు, మీ తాతలు, నాయనమ్మలు, బామ్మలు వాళ్ళని ఒక్కసారి కదిలించండి. అంటే చదువుకున్న వాళ్ళు, ఇంకాస్త జర్నలిజం ఐడియా ఉన్న వాళ్ళని కానీ కదిలించారా నిజంగా కడుపు రగిలిపోతుంది. ఇప్పటికీ చాలా ఈ బాంబ్ బ్లాస్ట్లు, ఢిల్లీ బ్లాస్ట్లు కంటే భయంకరంగా అనిపిస్తుంది నాకు ఎందుకో. అది మీరు ఒకసారి చదవండి ఆ ఎమర్జెన్సీది, మీ వీలైనప్పుడల్లా ఆర్టికల్ తీసి చదవండి. అయితే వందే మాత్రం గొప్పతనాన్ని పునరుద్ధరించుకునే అవకాశం మనకి ఇప్పుడు వచ్చింది. ఈ గేయం మనందరికీ గర్వకారణం. చారిత్రక ఘట్టానికి మనం సాక్షులం.
అది కదా వాస్తవం. సో మోదీ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే దానికి మళ్ళీ వీళ్ళు ఎలాంటి ఒత్తాసు పలికారని నెహ్రూ గారిని, కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ నిందించడమే, ఎప్పుడూ సమయం దొరికితే అవమానపరచడమే అనే విధంగా కాంగ్రెస్ అందరూ, జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ అయితేనేమి, ఆయన ఎవరు లోక్సభ విపక్షం నేత గొగోయ్ అయితేనేమి, అలాగే ప్రియాంక గాంధీ గారు అయితేనేమి, ప్రతి ఒక్కరూ నోటుకొచ్చి ఆపాలి వాళ్ళకి ఒత్తాసుగా మన అఖిలేష్ యాదవ్ గారు, వీళ్ళందరూ అయినా ఎవ్వరి కౌంటర్ను కూడా దానికి పాజిటివ్గా తీసుకొని రీకౌంటర్ ఎలా ఇవ్వాలో ప్రధానమంత్రి మోదీ గారికి వెన్నతో పెట్టిన విద్య. అదొకసారి చూద్దాం. వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ నెహ్రూ లేఖలో కొంత భాగానే మోదీ ప్రస్తావించారని తప్పుపట్టారు. త్వరలో బెంగాల్ శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో వందే మాతరం చర్చను ప్రభుత్వం చేపట్టిందని చెప్తున్నారు. అంటే బంకించంద్ర చటర్జీ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి బెంగాల్లో జెండా పాతడానికే బీజేపీ విధమైన ప్రయత్నాలు చేస్తుందని. చెయ్యాలి, మార్పు తేవాలి. ఇంకా గుడ్డిగా ఫాలోవర్స్ ఉన్నారు. ఏం చేయాలి వాళ్ళని? అంటే వాళ్ళకి పార్టీయే ముఖ్యం, రాజకీయాలే ముఖ్యం. దేశ విభజన అయిపోయినా పర్వాలేదు, చొరబాట్లు ఎక్కువైపోయినా పర్వాలేదు, మన వాళ్ళు ఓచకోత కోసినా పర్వాలేదు, వాళ్ళకి పార్టీ ఉంటే చాలు. మతం పేరుతో రాజకీయాలు చేసేస్తాం. భాజపా మీద మత పార్టీని ముద్ర వేసేసి మనం రాజకీయాలు చేసేస్తూ ఉంటాం. అది. సో ఇక్కడ అయితే ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించాలని సర్కారు చూస్తోంది. మోదీలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది. ఆయన మునుపట్లా లేరు. స్వాతంత్రం కోసం పోరాడిన నెహ్రూ వంటి వారిపై కొత్త ఆరోపణలు చేయడమే ప్రభుత్వ ఉద్దేశం. అంటే ఇవన్నీ కూడా నెహ్రూ గారి మీద ప్రస్తావన తీసుకొచ్చారని, చాలా సందర్భాల్లో మాట్లాడారని, సుమారుగా ఒక 10-12 సార్లు చట్టసభల్లోనే మోదీ గారిని, నెహ్రూని విమర్శించారని, మాజీ ప్రధాని మీద అటువంటి అభాండాలు వేయకూడదని మొట్టమొదటి ప్రధాని రకరకాల విమర్శలు చేశారు. బట్ ఏది కూడా ఆయన ఒకేలాగా తీసుకొని ఒక్కొక్కరికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.